నమస్తే, వెల్కమ్ టు లియో న్యూస్. చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన దగ్గర నుంచి ఏపీ వ్యాప్తంగా ఎటు చూసినా కూడా పాజిటివ్ వైబ్రేషన్సే కనిపిస్తూ ఉన్నాయి. ఎందుకంటే ముఖ్యంగా కేంద్రం అమరావతి నిర్మాణం కోసం కావచ్చు, అలాగే పోలవరం నిర్మాణం కోసం అత్యధికంగా బడ్జెట్ని కేటాయించడం ఒక పెద్ద పాజిటివ్ అయితే, ఇప్పుడు ఎన్నో దశాబ్దాలుగా పోరాటం చేస్తున్నటువంటి ఎస్సీ ఎస్టీ వర్గీకరణ కూడా సుప్రీంకోర్టు పాజిటివ్గా తీర్పు ఇవ్వడం జరిగింది. అలాగే మరోపక్క వర్షాలు భారీగా పడుతూ జలకళ కూడా సంతరించుకుంటున్న పరిస్థితి అయితే మనం చూస్తున్నాం. ఇక ముఖ్యంగా చంద్రబాబు నాయుడు అధికారం చేపట్టగానే పోలవరం సందర్శన, పోలవరాన్ని పూర్తి చేయడం కోసం ఆయన ఎంత కృతనిశ్చయంతో పనిచేస్తున్నారో కూడా మనకి తెలుసు. ఇక ముఖ్యంగా ఈరోజు ఆయన శ్రీశైలం ప్రాజెక్టును కూడా సందర్శించారు. ప్రాజెక్టులకు తమ ప్రభుత్వం కట్టుబడి ఉంది అని కూడా చెప్పడం జరిగింది. ఇక ఎస్సీ ఎస్టీ వర్గీకరణకి శ్రీకారం చుట్టింది కూడా చంద్రబాబే కాబట్టి ఇది కూడా ఆయన మాట్లాడిన సందర్భాన్ని అయితే చూసాం. మరి ఇదే పాజిటివ్నెస్ ఈ 5 సంవత్సరాలు కొనసాగితే మరి మున్ముందు ఆంధ్రప్రదేశ్ ఒక గొప్ప స్టేట్గా ఉండబోతుందని చెప్పి కూడా ఆంధ్రప్రదేశ్ ప్రజల అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్న పరిస్థితి. దీని గురించి మరింత సమాచారం తెలుసుకుందాం. మనతో పాటు ఉన్నారు సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ రంగంరావు గారు. నమస్కారం సార్. సో చంద్రబాబు గారు ఈరోజు పెన్షన్ల పంపిణీ కార్యక్రమం మొదలుపెట్టారు. సత్యసాయి జిల్లా వెళ్ళి అక్కడ లబ్ధిదారులకు పెన్షన్ అందజేసిన తర్వాత శ్రీశైలం ప్రాజెక్టుకి వెళ్ళారు. గతంలో మనం చూసాం చంద్రబాబు నాయుడు గారు వస్తే వర్షాలు పడవు, పొలాలు ఎండిపోతాయని ప్రచారం చేశారు. కానీ ఈసారి వాగులు వంకలు పొల్లుతున్నాయి. శ్రీశైలం జలాశయానికి వెళ్ళి ఆయన జలహారతి ఇవ్వడం, అలాగే ఇంకోటి చూసాం ప్రాజెక్టులకు ఆయన ఎంత కట్టుబడి ఉన్నారో, పోలవరంపై ఆయన చేసే సమీక్షలు కావచ్చు, నిర్మాణం కోసం ఆయన చేసే కృషి కావచ్చు. ఇక ముఖ్యంగా మరొక అంశం ఈరోజు చెప్పుకోదగ్గది ఎస్సీ ఎస్టీ వర్గీకరణ. అది కూడా ఎన్నో ఏళ్ల నుంచి ఎదురు చూస్తున్నది కూడా పాజిటివ్గా తీర్పు వచ్చింది. సో ఏం చెప్తారు దీని గురించి మీరు? నిత్యకృషి వలుడు భవిష్యత్ తరాలకు ఏం కావాలో ఆలోచించుకొని 20 సంవత్సరాల తర్వాత ఏం చేస్తే వాళ్ళకి ప్రయోజనం చేకూరిద్దో దాన్ని వాళ్ళకి అందజేయాలని చెప్పని 20 సంవత్సరాలు సరిపడా ప్రణాళిక వేసుకొని ఇప్పటి నుంచి అమలు చేయగలటువంటి దార్శనికుడు నారా చంద్రబాబు నాయుడు గారు. ఈరోజు మనం దాని గురించి కొత్తగా మనం చెప్పుకోవాల్సిన అవసరం అయితే ఏం లేదు. ఇక జలాలకు సంబంధించి నిజంగానే నీటి రంగానికి సంబంధించి ఆయన 2014 నుంచి 2019 వరకు 69,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టడం కూడా జరిగింది. ఈరోజు ఈ ప్రభుత్వం గత 5 సంవత్సరాల ప్రభుత్వం వాటికి పడకేయించి ముఖ్యంగా పోలవరం కావచ్చు, పట్టిసీమ కావచ్చు, శ్రీశైలం గురించి కావచ్చు, నిన్న జరిగిన మంత్రాలయానికి సంబంధించింది కావచ్చు, విధ్వంసమే చేశారే తప్ప పురోగతి అయితే సాధించలేదు. దానివల్ల ఈరోజు కోలుకోలేని దెబ్బ వ్యవసాయ రంగానికి జరిగింది. 20 సంవత్సరాల క్రితం ఏ రోజైతే వచ్చిందో కృష్ణానదికి వరద, అంటే మన శ్రీశైలానికి, ఈరోజు మళ్ళీ ఆ జలాశయం అట్లా నిండిపోయింది అక్కడ. మళ్ళీ ఇది శుభపరిణామం. అట్లా చూసుకుంటా ఉంటే మనకు సంబంధించినంత వరకు చంద్రబాబు నాయుడు గారు మీరన్నట్టు ఆయన వస్తే వర్షాలు పడవని రకరకాలుగా యాగి చేసేవాళ్ళు. ఈరోజు పింఛన్లకు సంబంధించి కార్యక్రమం జూలై 1వ తారీఖున ఏ విధంగా అయితే చేశారో ఆ రోజు వచ్చేటటువంటి సాంకేతికపరమైనటువంటి ఇబ్బందులు కూడా లేకుండా ఈరోజు దాదాపు 99% ఈరోజే పూర్తయిపోయే పరిస్థితి కనపడతా ఉంది. వాలంటీర్లు ఉంటే తప్ప ఇవన్నీ చేయలేని చెప్పి నాని ఆగి చేసి మరి వృద్ధులని చంపేసినటువంటి గత ప్రభుత్వాన్ని పోల్చుకుంటా ఉంటే చిత్తశుద్ధి ఉండి చేసే సంకల్పం ఉంటే ఎట్లా చేయొచ్చు అనేది ఈ 2 పర్యాయాలు మనకు కనపడుతూనే ఉన్నాయి. ఇప్పుడు 3వది వర్గీకరణ, ఎస్సీలకు సంబంధించి వర్గీకరణ. దీనికి ఆ రోజు శాసనసభలో ఆమోదం తెలిపి కేంద్రానికి పంపించింది చంద్రబాబు నాయుడు గారు. ఆ రోజు ముఖ్యమంత్రిగా ఉండగా దీన్ని ప్రారంభించాడు. ఈ రోజు ముఖ్యమంత్రి స్థానంలోనే ఉన్నాడు. సుప్రీం న్యాయస్థానం అనుకూలంగా ఈరోజు తీర్పు ఇచ్చింది. ఆ 2 ఘనతలు కూడా ఈయన పర్యాయంలో జరగడం అనేది మరి ఆయనకు వచ్చినటువంటి అదృష్టంగా అయితే నేను భావిస్తున్నాను. అదే కృతజ్ఞత మందకృష్ణ మాదిగ గారు కూడా చెప్పారు. నిజంగా దీని గురించి పోరాడిన మందకృష్ణ మాదిగ గారిని కూడా అభినందించాలి. ఇకపోతే ఈరోజు ఆంధ్ర రాష్ట్రానికి సంబంధించి వివిధ రంగాలకు సంబంధించి కేంద్రం దగ్గరికి వెళ్ళి రాష్ట్రం ఉన్న యొక్క పరిస్థితిని వివరించేసి నిధులు తెచ్చుకునే విధంగా చూసుకుంటా ఉంటే చంద్రబాబు నాయుడు గారు చేస్తున్న కృషి అనేది కళ్ళ ముందు కనపడతానే ఉంది. ఇప్పుడు కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి గారు లోక్సభలో ప్రస్తావన చేస్తూ 28 నిమిషాలు ఒక తెలుగు రాష్ట్రానికి సంబంధించిన ఆంధ్రప్రదేశ్కి, గుజరాత్ గురించే మాట్లాడటం, ఇదే బీహార్ గురించి మాట్లాడటమే జరిగింది. కాబట్టి ఈరోజు కేంద్రానికి ఆంధ్ర రాష్ట్రం, చంద్రబాబు నాయుడు గారు ప్రాధాన్యత ఏంటో దేశవ్యాప్తంగానే ప్రత్యేకంగా చెప్పుకుంటున్నారు. కానీ ఇక్కడ మనకు జరుగుతున్నటువంటి ఈ మధ్యకాలంలో జరుగుతున్నటువంటి కొన్ని సంఘటనలను ఆధారంగా చేసుకొని పెరుగుతున్నటువంటి ఆంధ్ర రాష్ట్ర ప్రతిష్టని, చంద్రబాబు నాయుడు గారి ప్రతిష్టని దెబ్బతీయాలని, అరాచకాన్ని
ఉన్మాదాన్ని పెంచి పోషించాలని ఇంకా ఏదో చేయాలన్న తలపుతోటి కొన్ని కుయుక్తులు పన్నుతున్నారు గత ప్రభుత్వం పెద్దలు. అయినా సరే ప్రజలు చాలా విఘ్నతగానే ఉన్నారు. ఈరోజు 164 స్థానాలు ఇచ్చిందంటేనే వాళ్ళని చేత్కరించారని చెప్పి స్పష్టంగా అర్థమైపోతూ ఉంది. ఎంత కోపం లేకపోతే 151 స్థానాలు ఇచ్చిన వాళ్ళకి 11 స్థానాలకే పరిమితం చేశారు అంటేనే అర్థం చేసుకోవాలి ప్రజలు వాళ్ళని ఏ విధంగా యోగింపు చేసుకున్నారో. ఈరోజు ప్రజల యొక్క ఆదరాభిమానాలని తిరిగి సంపాదించుకునే విధంగా ఈ ప్రభుత్వం ముందుకెళ్ళడానికి చక్కని ప్రణాళికలు వేసుకుంటూ వెళ్ళారు. గతంలో ఎప్పుడన్నా చూసాము మనం ఒక పార్టీ కార్యాలయంలో మంత్రులు అలాగే శాసనసభ్యులు పార్టీ పెద్దలు కూర్చొని వినతులు స్వీకరించడం గతంలో ఎప్పుడన్నా మనం చూసామా? లేదు కదా. అంటే సరికొత్త ప్రక్రియకి ఈరోజు ప్రారంభించాడు. రెండోది శాఖాపరంగా వాళ్ళు ఇచ్చిన ఫిర్యాదులు ఏ స్థాయిలో ఉండయి, ఎట్లా ఉండయి, అవి దానికి చేయగలమా లేదా అనే దానికోసం మళ్ళీ పక్కన ఇంకో సమీక్ష కూడా ఏర్పాటు చేసుకుంటున్నాడు ఆయన. అంటే ఇట్లా అందరినీ ఇప్పుడు సెప్టెంబర్ దాకా ప్రణాళిక వేసుకున్నారు. కార్యాలయంలో ఎవరెవరు కూర్చోవాలి, మంత్రులు ఎప్పుడు కూర్చోవాలి, శాసనసభ్యులు ఎప్పుడు కూర్చోవాలని చెప్పని ఒక ప్రణాళికబద్ధంగా వెళ్తానే ఉన్నారు. అంటే ఇక్కడ ప్రజల కోసం ఈరోజున్న ఆంధ్ర రాష్ట్రాన్ని గాడిని పెట్టాలన్నా మళ్ళీ భవిష్యత్ తరాలకి ఏ ఇబ్బందులు లేకుండా, ముఖ్యంగా చూసుకుంటా ఉంటే XLR సంస్థ ఇప్పుడు విద్యా సంస్థ మళ్ళీ వచ్చేసింది. గతంలో 2019లోనే దానికి అనుమతులు వచ్చినా కూడా గత ప్రభుత్వం వేధింపులను దృష్టిలో పెట్టుకొని వాళ్ళు ఎన్నికెళ్ళిపోయారు. మళ్ళీ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత వాళ్ళు రావడం కూడా జరిగింది. అంటే దాంట్లో 5,000 మందికి శిక్షణ ఇవ్వబోతున్నారు. దానికి సంబంధించిన తర్వాత దేశ విదేశాల్లోనూ దాని పేరు ప్రఖ్యాత మనం కొత్తగా తెలుసుకోవాల్సిన పని ఏమి లేదు. అలాగే BPCL ప్రాజెక్ట్ కావచ్చు, అమరావతికి సంబంధించి చూసుకోవచ్చు, లేకపోతే ఔటర్ రింగ్ రోడ్డుకు సంబంధించి 7,271 కోట్ల రూపాయలు కావచ్చు, లేదంటే పోలవరానికి తొలిదశ పూర్తి కావడం కోసం 13,000 కోట్ల రూపాయలు కావచ్చు, వివిధ రంగాలకు సంబంధించి మామూలుగా నదుల అనుసంధానానికి సంబంధించి ఇప్పుడు వేసుకున్న ఆయన ప్రణాళిక కావచ్చు, వీటన్నీ కూడా సత్వర అనుమతులు పొందుతున్నాడు ఆయన. ఎందుకంటే ప్రజల కోసం మాత్రమే ఆయన అడుగుతున్నాడే తప్ప రాష్ట్రం గురించి అడుగుతున్నాడు తప్ప పందికొక్కుల్లా తినడానికి కాదు కదా గత ప్రభుత్వంలో లాగా. ఇక్కడ జరుగుతున్నాయన్నీ చూసుకుంటే ప్రజలకు ఉపయోగకరం. ఈరోజు గత ఆర్థిక మంత్రి గారు చూసుకుంటా ఉంటే ఎప్పుడు పాపం ఆయన ఢిల్లీలోనే ఆయన కాలం అంతా వెళ్ళిపోయింది. ఈరోజు ఆర్థిక మంత్రి గారు ఇక్కడ కూర్చొని పయ్యవాళ్ళ కేశవ్ గారు మరి జూలైలో కావచ్చు, లేకపోతే ఇప్పుడు ఆగస్టు 1వ తారీఖు గారు కావచ్చు, ఈ అందరికీ 1వ తారీఖు నాడు ఉద్యోగస్తులు వాళ్ళు కలగనలేదు. 5 సంవత్సరాల వాళ్ళ వెతలన్నీ ఈరోజు ప్రశాంతంగా గడుపుకుంటున్నారు వాళ్ళు. అంటే ఒక ప్రణాళిక ప్రకారం ప్రజలకు ఏం కావాలా, అధికారులకు ఏం కావాలి, ఉద్యోగస్తులకు ఏం కావాలి, రైతులకు ఏం కావాలి, వాళ్ళకి మనం ఏం చేస్తే వాళ్ళు సంతోషంగా ఉంటారు, నిజంగా వాళ్ళకి సహాయం ఏ విధంగా చేయొచ్చు, మనం వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడే విధంగా పరిశ్రమలను ప్రోత్సహించాలి, వ్యవసాయ రంగానికి సంబంధించి ఏం చేయాలి అని చెప్పని ఆయన ఆలోచించుకున్నాడు. కాబట్టి ఇన్ని పనులు ఆయన చేయగలుగుతున్నాడు. ఒకటి ఆలోచించండి, రతనాల సీమ రాయలసీమ అనేవాళ్ళు ఒకరోజు కత్తులతోటి కుత్తలు కోసుకునే రకంగా తయారైపోయి ముఠా తగాదాలతోటి పరిశ్రమలు రానియకుండా ప్రశాంతత లేకుండా చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం నుంచి దాన్ని పెంచి పోషించుకుంటూ వచ్చి మళ్ళీ దాన్ని ఆ ముఠాతత్వాన్ని అణగదొక్కి ప్రశాంతమైన వాతావరణాన్ని తీసుకొస్తే మళ్ళీ దాన్ని గత 5 సంవత్సరాలు తిరిగి పెంచి పోషించేసి పూడు పోయించేసి విచ్చలవిడిగా చేసుకుంటూ వచ్చేసారు. మరి ఈరోజు అదే చంద్రబాబు నాయుడు గారు గతంలో 2014 నుంచి 2019 వరకు రాయలసీమలో రతనాలు పండించే కుత్తుకలు కోసుకునే ఈ మనుషుల చేతే కంకులు కోయించాడు. కూరగాయలు బండి ఇచ్చేశారు, పళ్ళు బండి ఇచ్చారు. అవి తీసుకెళ్ళి ఢిల్లీకి కూడా పంపిస్తున్నారు. ప్రత్యేకమైనటువంటి రైల్లో ఢిల్లీ కూడా పంపించే స్థాయికి వ్యవసాయాన్ని వృద్ధి చేశారు. చేతి నిండా పని ఉంటే చేసే సత్తా ఉండ ఈ జనాభాకి చేతి నిండా పని ఉంటే ఈ ముఠా కక్షలు ఎందుకు ఉంటాయి, ఈ గొడవలు ఎందుకు ఉంటాయి? ముందు ఆయన ఆలోచన విధానాన్ని అర్థం చేసుకోవాలి. వీళ్ళందరూ వీళ్ళకి పని కల్పించాలి, ఆ పనికి ఫలితం కూడా రావాలి, ఆర్థికంగా పరిపుష్టి చేకూర్చాలి. ఏ ప్రాంతం అనువైనది, ఏ ప్రాంతం ఏ పరిశ్రమలక వ్యవసాయానిక ఏ విధంగా ఉపయోగించుకోవాలి క్షుణ్ణంగా ఆంధ్ర రాష్ట్రంలోని ఈ 13 జిల్లాలు గత 13 జిల్లాలు వీళ్ళు 26 జిల్లాలు చేసినా కూడా క్షుణ్ణంగా తెలిసి ఈ ప్రాంతానికి ఈ పరిశ్రమ పెడితేనే అభివృద్ధి చెందిద్ది, దీనివల్ల ఉపయోగం ఉంటుందని చెప్పి అంగుళం తెలిసినటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. అందుకనే అలాంటి ప్రణాళికలు తీసుకుంటూ వెళ్ళిపోతూ ఉన్నాడు. ఈరోజు నీటి రంగంలో వల్ల ఉపయోగం ఏంటంటే పోలవరం కనుక పూర్తయిపోయినట్టయితే ఈరోజు కూడా ఇబ్బంది లేకుండా ముందుగా విద్యుత్తు 60 పైసలకు విద్యుత్ అందేది. ఈరోజు ఏ విధంగా వాళ్ళు 19 రూపాయలు 20 రూపాయలకు కూడా కొని భారం మన మీద వేశారు కదా. ఈరోజు అంత అప్పులు అప్పచెప్పేసి వీళ్ళు ఇంకా అన్నిటికంటే ఘోరాతి ఘోరం ఏంటంటే ఆరోగ్యశ్రీకి వాళ్ళు బకాయిలు పడి
అది తెలుగుదేశం ప్రభుత్వం వాళ్ళ ద్వారా ఏదో వీళ్ళు వస్తే ఈ 40 రోజుల్లోనే ఇంత బకాయిలు ఉన్నట్టు వాళ్ళ పత్రికలో సిగ్గు ఎగ్గు లేకుండా రాసుకుంటున్నారంటే వాళ్ళ నైతిక గురించి మనం మాట్లాడుకున్నా కూడా ఉపయోగం లేదు. అందుకే చంద్రబాబు నాయుడు గారు ఈరోజు శ్రీశైలంలో అలాంటి వ్యక్తి పేరు కూడా నేను చెప్పను అన్నాడు. పేరు కూడా ఉచ్చరించట్లేదు. మిగిలిన నాయకులకి కార్యకర్తలకు కూడా నేను సూచిస్తున్నాను, అది విశ్లేషకులకు కూడా అలాంటి వ్యక్తి పేరు మీరు కూడా చెప్పొద్దు. అసలు ఆ పార్టీ గురించే మాట్లాడుకోవద్దు. ప్రజలు చిత్కరించుకున్నారు, రేపు పొద్దున వాళ్ళు ఇంటికి సాగనంపుతారు. మీరు మళ్ళీ వాళ్ళ గురించి మాట్లాడి అతని గురించి లేనిపోయినవన్నీ మాట్లాడేసి అతను మీరు పెంచొద్దని అయితే నేను కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.